أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اقترب للناس حسابهم وهم في غفلة معرضون ما يأتيهم من ذكر من ربهم إلا استمعوا من ذكر ما يأتيهم من ذكر من ربهم محدث إلا استمعوه وهم يلعبون لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون السحر وأنتم تبصرون صدق الله العظيم. దీని యొక్క అర్థం ఏమనంటే మానవుల యొక్క కర్మ హిసాబ్ మానవుల యొక్క లెక్కాసారం తీసుకునేటువంటి సమయం ఆసనమైనది. అయినా వారు ఏమరపాటులో పడి ఉన్నారు. వారి వద్దకు అల్లాహ్ యొక్క ఆయతులు వారి వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళు విశ్వసించేదానికి సిద్ధంగా లేవు అనే విషయం చెబుతారు. దానిని వారు ఆసక్తితో వింటారు. ఆసక్తితో వినడమే కాకుండా ఆటలలో మునిగిపోయి కూడా ఉన్నారు అనే విషయం చెప్పబడింది. అలాగే వారు పరస్పరం గుసగుసలు ఆడుకుంటారు. ఏమని? ఇంతకు సామాన్య మానవుడైనటువంటి ఈయనపైన ఇతను సామాన్య మానవుడైనటువంటి ఈయనపైనే ఖురాన్ అవతరించాడా? ఇది స్పష్టమైన ఇంద్రజాలం అని కూడా అంటారు అనే విషయం చెప్పబడింది. ఇంద్రజాలం అంటే మంత్రాలయం అంటే మంత్రంతో మంత్రించేటువంటి వాడు. ఈయన కేవలం మనలాంటి ఒక మానవుడే కదా. ఈయనను మనమేంది విశ్వసించేది? ఈయనకు మనమేమి విధేయత చూపేదని కొంతమంది విరవీగుతూ ఉంటారనే విషయం చెప్పబడింది. ఇక్కడ మనకు మొదట ఏం చెప్పబడింది? లెక్కల పరిశీలన సమయం ఆసనమైనది, అంటే ప్రళయం యొక్క సమయం ఆసనమైనది. తర్వాత వారి వద్దకు స్పష్టమైనటువంటి మా ఆయతులు వారి వద్దకు వస్తే వినేదానికి సిద్ధంగా ఉండరు, వినేదానికి సిద్ధంగా లేరు. అదేవిధంగానే ఏమరపాటులో పడి ఉన్నారు. 3. ఇంకా 4వది వారి మనసులు కూడా వేరే ఆలోచనలో ఉన్నాయి. అంటే మనం ఖురాన్ చదవకుండా, నమాజ్ చేయకుండా వేరే ప్రయత్నాల్లో ఉంటే కనుక మనకు కూడా ఇటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా జీవితం అనేటువంటిది గడపాలి. నాకు ప్రళయం రోజు దగ్గర వస్తుందనే విషయం చెప్పబడింది. అలాగే మానవుల యొక్క హిసాబ్ అంటే కర్మల ప్రతిఫలం తీయబడుతుంది అనే విషయం చెప్పబడింది. తర్వాత మానవులు ఆటలలో మునిగిపోయి ఉన్నారు. వారి అల్లాహ్ దగ్గర నుంచి ఏదైనా ఆయతను వచ్చినప్పుడు వాళ్ళు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. పైగా ఈ యొక్క దుర్మార్గులు పరస్పరం ఇలా గుసగుసలు ఆడుకుంటారు. ఏమని? ఈ వ్యక్తి మనలాంటి ఒక మానవుడే కదా, అయినా కానీ చూస్తూ మనము ఈయన చెప్పేటువంటి మాయ మాటలకు మేము లొంగిపోతామా అనే విషయం వాళ్ళు చెబుతారు అనే విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. కావున మనం ఎల్లప్పుడూ ప్రళయం గురించి ఆలోచన చేయాలా. ప్రళయానికి భయపడే పరిస్థితి మనలో రావాలా. ఆ రోజు కర్మల చిట్టా ఉంటుంది కాబట్టి, అంటే కర్మల ప్రకారం ప్రతిఫలం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మన కర్మలు మంచి ఉన్నస్థానంలో ఉన్నటువంటివి, పరిశుద్ధమైనటువంటివి, గౌరవం పొందేటువంటి కర్మలు మనము తయారు చేసుకోవాలి. మనమేదో ఒక ఇంత డబ్బులు ఇచ్చి చెల్లించేటువంటి పరిస్థితి కాదు. ఇంత కష్టం బరువు మోయవలసిన పని అవసరం లేని కూడా లేదు. కేవలం ఇబాదాలో ఈ యొక్క నమాజ్, యొక్క తౌహీద్ నమాజ్, ఖురాన్ తిలావత్, ఖురాన్ని చీటికి మాటికి ప్రతి సందర్భంలోనూ ఖురాన్ నిరంతరంగా పారాయణ చేస్తూ తర్వాత దాన్ని అర్థం చేసుకొని
దానిని తిరిగి జ్ఞాపకంగానే ఉంచుకోవాలి. అప్పుడే మన యొక్క కర్మలు మనకు గొప్ప గొప్ప స్థానంలో ఉంటాయి. ఏదైనా ఖురాన్ యొక్క ఆయతులను వినిపించినప్పుడు వాళ్ళు విన్నట్లు ఉంటారనే విషయం చెప్పబడింది. కాబట్టి ఖురాన్లో ఉన్నటువంటి యొక్క ఆయతులు మనం ఎక్కడన్నా వింటూ ఉంటే వాటిని మనము తప్పనిసరిగా వినాలి మరియు గుర్తుకు పెట్టుకోవాలి అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. కొంత దుర్మార్గులు ఏమంటారు, ఇతను మనలాంటి ఒక మానవుడే కదా, ఈయన చెప్పేటువంటి మాయ మాటలకు మేము ఆ యొక్క మాయ మాటలలో మేము పడిపోవాలన్నా అనే క్వశ్చన్ కూడా వేస్తారు అనే విషయం చెప్పబడింది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు అల్లాహ్ గౌరవం ఇచ్చేటువంటి దారి ఏది అంటే మనం ఆయన చెప్పిన అడుగుజాడలను నడుచుకుంటే మనకు గౌరవం ఉంటుంది, పరిశుద్ధమైనటువంటి జీవితం వల్ల మనకు ప్రసాదిస్తాడు, మంచి మరణం మనకు ప్రసాదిస్తాడు, మంచి కర్మలు మనకు ఈ ఇహలోకంలో సంపాదించుకునే దానికి మనకు మార్గం అనేది చూపుతాడు. ఇన్షాల్లా ప్రళయం రోజున దగ్గరి సమయం ఆసనం అవుతుంది కాబట్టి అల్లాహ్ చేసిన వాగ్దానం సత్యం కాబట్టి ఇకనైనా నీకు నాకు అందరికీ విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషులందరికీ మార్గాన్ని చూపించి వాళ్ళు మంచి కర్మలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఆమీన్ ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.